నాదెళ్ల మనోహర్ గారు అంటే సరైన నాయకుడికి కనుక పదవిస్తే అధికారంలో ఉంటే ఎలా చేయొచ్చు, అవినీతి మీద ఎలా శివతాండవం చేయొచ్చో నాదెళ్ల మనోహర్ గారిని చూసి నేర్చుకోవచ్చు. నిజంగా చూడండి ఒకసారి అసలు ఆయన ఎంత అగ్రెసివ్ గా, కొంచెం సౌండ్ కూడా పెడితే బాగుంటుంది. పక్షాపురం తెచ్చాడంట ఆయన. పక్షాపురం ఆయనకేం పని? పక్షాపం ఏమో మూసేసి ఉంది చూడండి. మీరు చెప్పండి సమాధానం. మొత్తం తీసుకొని నోట్ ఎక్కడ కాసు ఎక్కడ ఉంటారు? ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారో మనం నాదెళ్ల మనోహర్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎవరు ఇచ్చిన స్టాక్ మీ రిజిస్టర్ ఏది? ఇప్పుడు మీరు అమ్మిన బ్యాగ్ ఏంటి? దాంట్లో అమ్మిన బ్యాగ్ ఏంటి? అమ్మేసిన తర్వాత బ్యాగులు ఉంటాయి కదా, బ్యాగులు కూడా వెయిట్ వేపిస్తున్నారు, కౌంట్ చేపిస్తున్నారు. ఎన్ని అమ్మారు, ఎన్ని అక్కడ రిజిస్టర్ లో ఉన్నాయి, అవి ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా, బయట నుంచి ఎక్కడి నుంచి అయినా తెచ్చి అమ్ముతున్నారా, లేదంటే దీన్ని ఏమన్నా బయటకి ఎక్కడికైనా పంపించేస్తున్నారా ఈ రేట్లు అని చెప్పేసి. సబ్ కలెక్టర్ గారు ఓపెన్ చేస్తే దాని షాప్ అని చూడండి ఎలా సీసీ కెమెరా ఉందా? సీసీ కెమెరా ఎందుకు తీసేశారు? రెంట్ కట్టలేదని తీసుకెళ్లిపోయారండి. గత ప్రభుత్వంలో రెంట్ కట్టలేదని చెప్పి సీసీ కెమెరాలు తీసిపోయారండి. ఎక్కువ ఉంటే షాప్ పెట్టి కట్టేసేస్తారా? ఎవరు చెప్తారు ఈ కాలంలో? ఎవరు చెప్తారు ఈ కాలంలో? సేల్స్ ఎక్కువ ఉంటే ఎవరైనా షాప్ కట్టేసి వెళ్ళిపోతారు. సేల్స్ ఉంటే ఉండాలనుకుంటారు, సేల్స్ ఎక్కువ నేను చెప్పి కట్టేసి వెళ్ళిపోయాడు అంట. మీ లాభం వెళ్ళిపోతుందా? ఇచ్చేస్తారు బ్యాగ్ ఓపెన్ చేసి వచ్చినాక ఏం చేయించాలో అన్ని సెట్ చేసావు లేదా వచ్చినాక షాప్ లో ఏం డిస్కషన్ అవుతుంది కదా? డిస్కషన్ చేసారా రాసుకున్నారా? స్టాప్ బ్యాగ్ ఓపెన్ చేసి నిజంగా నాదెళ్ల మనోహర్ గారు అవినీతి మీద యుద్ధం మొదలెట్టారు అని చెప్పడానికి నిజంగా ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఎక్కడా కూడా అసలు తావు అనేది ఇవ్వట్ల. చిన్న పెద్ద ఎవరు తప్పు చేసినా సరే, ముఖ్యంగా ప్రభుత్వ పౌర సరఫరాకి సంబంధించినటువంటి ఏ దుకాణం అయినా సరే, రేషన్ షాపులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రైస్ మిల్స్ కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆయన ఎంత అంటే ఒక నిజాయితీ గల నాయకుడు కనుక బయటకు వచ్చి ఈసారి గెలిస్తే ఎలా ఉంటది అని చూపించడానికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు నాదెళ్ల మనోహర్ గారు. ఎంత అద్భుతమైనటువంటి పనితీరుని నెల రోజుల్లోనే, గెలిచినటువంటి నెల రోజుల్లోనే అసలు అంత ఎక్కడా కూడా అంటే ఒక రేషన్ షాపుకి సంబంధించి మనం ఎప్పుడు చూస్తుంటాం, ఏదో ఒకటి పెట్టేసో ఇంకోటి పెట్టే తూకాలకు సంబంధించి తేడాలు చేయడం కావచ్చు, ఉన్నదాన్ని వేరే వాళ్ళకి అమ్మేసుకుని లేదని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పేదలకి మనం ఇవ్వాలనుకున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఇవ్వాలి, దానికి వీళ్ళు సహకరించడం లేదు, దొంగదారిని అమ్మేసుకుంటున్నారు అని చెప్పి తెలుసుకుని ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి నాకు ఇది ఎందుకు జరగట్లా, దీనికి మీరు సమాధానం చెప్పాలి, లేదంటే సీజ్ చేసి అవతల పడేయండి, వీళ్ళ ఎవరి పేరు మీద ఉంది, వీళ్ళకి అర్జెంట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసేయండి, వీళ్ళకి వేరే వాళ్ళకి ఇద్దాం,
నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకని ఇవ్వండి సార్. ఇలాంటి వాళ్ళ ఉపయోగం లేదు. కనీసం ఎంతో మంది ఒక పూట అన్నం తినడానికి కూడా ఇంకా చాలా మంది లేకపోతే వాళ్ళకు కూడా అన్యాయం చేసేటువంటి ఇలాంటి వ్యక్తులకు ఎందుకు సార్? తీసేసి మీ ఆధ్వర్యంలోనే ఒక మంచి పరిపాలన అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మీరు చాలా అద్భుతమైనటువంటి పనితీరుని కనబరుస్తున్నారు. మీలాంటి వ్యక్తులు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో మీలాంటి వ్యక్తులను గెలిపించుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు అనుకోవాలి. మీలాంటి వ్యక్తులను ఉండబట్టే ఈసారి నిజాయితీ గల శాఖకి ఈసారి మంచి అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది.